ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి. పులుసు కాదు, కర్రీ. ఓకే, చేద్దాం రండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసాను. అవి చిటపటా అన్నాక సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు. ఎర్రగడ్డలో కొంచెం పసుపు కానీ సాల్ట్ కానీ వేస్తే త్వరగా మగ్గిద్దండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు. టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కూరకు సరిపడా. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అండ్ బెండకాయ ముక్కలు వేసేసి కాస్త కలియబెట్టాలి. బెండకాయ లైట్గా మగ్గిపోయింది. కూరకు సరిపడా కారం వేస్తున్నాను. కాస్త అటు ఇటు కలుపుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుందాము. బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. గో ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది. చాలా బాగా వచ్చిందండి కర్రీ.